నా బేబీ వెయిటింగ్లో ఉన్నాడు, తొందరగా తాగు. సడన్ గా సీన్ లోకి వీళ్ళు ఎంటర్ అయి ఉండారిందమ్మి. అదే కదా నాకు అర్థం కావడం లేదు. ఏమైంది ఆనంద? ఎందుకు ప్రీతిని పాలు తాకుండా ఆపా? నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు లిఫ్ట్ చేస్తుంటే ఈ పాటికి నువ్వు చేసుండేదాని వక్క. ఏమైంది పిన్ని? ఏమైంది అత్తయ్య? ఇందులో ఏం కలిసిందో తెలుసా? అత్తయ్య కలిపిన కుంకుమ పువ్వు కాదు, మరి అనన్య కలిపిన విషం ఉంది. అమ్మి ఎట్ట లేకైపోయి ఉంటది. నువ్వు పొరపాటు పడుతున్నా. నేనే స్వయంగా కుంకుమ పువ్వు వేసి రోహిత్తో పాలు పంపించాను ఆనంద. ఆ అనన్యకి అంత అవకాశం లేదు. అంతా నా కళ్ళ ముందే జరిగింది. రెప్పపాటులో కూడా ఏదైనా చేయగలిగే సమర్థురాలది. నేను చెప్పేది నిజమక్క. వెళ్ళి దాన్ని తీసుకురండి, ఆ నిజం బయటపడుతుంది. అమ్మి పదమ్మి, పద. పదండి అత్తయ్య. ఆగండి. ఏం దదన్ గారు పిలుచుంటారు? పందికొక్కుల్లాగా ఎక్కడికి జారుకుంటున్నారు? రండి. ఎందుకు? నిజాలు బయటపడితే సన్మానాలు చేస్తాం, పదండి. దదన్ గారు రా. ఏంటి విషయం? ఎందుకు లాక్కునొచ్చారు? ఈ పాలల్లో విషం ఎందుకు కలిపావు? నేను విషయం కలిపానా? ఎందుకు నా మీద నిందలు వేస్తున్నారు? నన్ను బయటికి పంపించడానికి డ్రామాలాడుతున్నారా? అసలు విషయం అంటే ఎట్ట ఉంటుందో కూడా నాకు మా ఎమ్మకి తెలీదు. మీ ఇంట్లో ఊరికి తిని కూర్చుంటున్నామని లోకమైపోయి ఉండామా? ఆనంద, నువ్వు చెప్పిన దానికి ఏదైనా ఆధారం ఉంటే చూపించు. వీళ్ల సంగతి నేను తేలుస్తాను. అవును పిన్ని, ఎవిడెన్స్ లేనప్పుడు ఎలిగేషన్స్కి విలువే ఉండదు. ప్రత్యక్ష సాక్ష్యం ఉంది. ఎవరిది? మనమ్మా, లోపలికి రా. మణిమా, చూసింది చూసినట్టు చెప్పు. తర్వాత వీళ్ళని చెప్పు తీసుకొడతాను. మీరు ఫోన్ పట్టుకొని పక్కకెళ్ళిన సమయంలో ఈ అనన్య గారు పాలల్లో విషం కలిపారమ్మా. నా కళ్ళారా చూశాను.
వెంటనే ఆనందమ్మ గారికి ఫోన్ చేసి చెప్పాను. ఓ, ఇది ఇప్పుడు చూసి చచ్చింది. ఒట్టుగా బుక్ అయిపోయాను. ఛా, ఏం చేయాలి ఇప్పుడు? ఎంత దుర్మార్గం చేయబోయావే ఆనంద, నువ్వు సమయానికి రాకపోయుంటే నా కోడలు ఏమయ్యుండేది? నిన్ను చంపేస్తాను. చంపేస్తాను నిన్ను. వదలండి. చంపేస్తాను నిన్ను. ఎవరేం చెప్తే అది నమ్మేయటమేనా? ఆ మనమ్మ అబద్ధం చెప్తోంది. లేదమ్మా, నేను చెప్పింది నిజం. డబ్బు ఆశించి ఇదంతా చేసుండవు కదా. నాకంత ఆశ లేదమ్మా, అంత అవసరమూ లేదు. మీరు శుద్ధపూసలంటారు. అవును, దానికి మాకు ఏ సంబంధం లేదు. అవునా? అయితే ఈ పాలు నువ్వు తాగు. ఇందులో నువ్వేమీ కలపలేదు కదా. నువ్వు తాగి నీ నిజాయితీని నిరూపించుకో. నేనెందుకు తాగుతాను? నాకేం అవసరం? అయితే నువ్వు అబద్ధం చెప్తున్నావు. అబద్ధం కాదు, అసలు నాకు ఏ సంబంధం లేదు. అయితే తాగు. ఎందుకు భయపడుతున్నావు? అమ్మి, అవి కుంకుమ పువ్వు కలిపిన పాలు నీకు పడవు. బాదం పప్పులా ఉన్న మీ అమ్మి కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే ఏం అయిపోదులే కాంచనా. ఏం ఆలోచిస్తున్నావు? తాగు. అమ్మి, అయ్యో, నా బిడ్డ నా కళ్ళ ముందే విషం తాగుతా అంటే ప్రేక్షకురాలైపోయి ఉండానే. ఇప్పుడు నేనేం చేసేది భగవంతుడా?